మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌లో నేను చూసేదేంటంటే ఎస్పెషల్లీ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ ఆపర్చునిటీ. సో, ఈ చాట్‌జీపీటీ వచ్చింది. తర్వాత రకరకాల ఏఐ టూల్స్ వచ్చినాయి. స్టిల్ వచ్చినాక కూడా చాలామంది ఏమంటారంటే కోడింగ్ రాయాల్సిన అవసరం ఉందా? మనకు ఆల్రెడీ కోడింగ్ ఇప్పుడు చాట్‌జీపీటీ ఉంది. లేకపోతే మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఉంది. సో, అవన్నీ రాస్తాయి. సో, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఇస్తే మనం వెళ్లి కాపీ చేస్తాం, పేస్ట్ చేస్తాం. ఇట్ డజంట్ మ్యాటర్ అని చెప్పేసి అనే ఫీల్‌లో ఉన్నారు. బట్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ద ఫోకస్ వుడ్ బీ ఆన్ యువర్ యువర్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. సో, ఇంటర్వ్యూ చేసే అతను ఏం అడుగుతారంటే, నువ్వు ఒక క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు ఆ క్వశ్చన్కి నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అనేది చాలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అనమాట. సో, నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు అండ్ అండ్ ఒక పర్టికులర్ సినారియోని నువ్వు తీసుకొని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నావు అనేది చూస్తాడు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దట్ పర్టికులర్ సినారియో, దెన్ యూ వుడ్ డెఫినెట్లీ హ్యావ్ ఎ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆన్ యూ. ఓకే. సో, నేనేం చెప్తానంటే ఎవరైనా సరే ఇంటర్వ్యూకి వెళ్తే ఒక పని చేయండి. మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది కొంచెం ఎలాబొరేట్‌గా ఇవ్వండి. సో, ఇచ్చినప్పుడు ఏమవుతదంటే దాంట్లో ఆ ఎలాబొరేట్ ఇచ్చే టైంలో సో, వాట్ అది చిన్న విషయమైనా సరే యూ హ్యావ్ టు నొక్కి చెప్పాలి. ఎక్స్‌ప్లిసిట్‌గా మీరు అతనికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూవర్‌కి. సో, మరి కొంతమంది ఏమనుకుంటారంటే మనం ఓవర్‌వ్యూ చెప్పేద్దాం చిన్నగా అని చెప్పేసి. ఈవెన్ ఇఫ్ ఇంటర్వ్యూవర్ నోస్ ది థింగ్, అంటే ఈ ఇంటర్వ్యూవర్‌కి ఆ పర్టిక్యులర్ సినారియో తెలిసినా గానీ అతను ఏం చేస్తాడు అంటే ఓకే. ఫస్ట్ చెప్పేది వింటాడు. సో, ఇంటర్వ్యూయర్‌ని మనం తక్కువ మాట్లాడించాలి. మనం ఎక్కువ మాట్లాడాలి. అప్పుడు మనం ఖచ్చితంగా వి ఆర్ ఇన్ ఏ గుడ్ పొజిషన్ టు క్రాక్ దట్ జాబ్. సో, అది. సో, మోర్ ఓవర్ ఏంటంటే కొంతమంది టెక్నికల్ స్కిల్ సెట్‌ని మార్చుకోవడానికి కూడా చాలా భయపడుతూ ఉంటారు. సో, దాని గురించి ఎలా ఓవర్‌కమ్ అవ్వాలని చెప్పేసి నేను నెక్స్ట్ రీల్‌లో చెప్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్.